చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ఏ బెటర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇక్కడ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాదు, కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏ లోహం ద్వారా విద్యుత్తు చాలా బాగా వెళ్తుంది, మెరుగైన విద్యుత్ వాహకం అన్నమాట. విద్యుత్తు చాలా బాగా వెళ్తుంది. సిల్వరా, టంగస్టనా, అల్యూమినియమా, కాపరా. ఇన్ జనరల్గా మనము ఈ చూడగానే పెట్టే ఆన్సర్ ఏంటంటే కాపర్ అనేది పెడతాం. ఎందుకంటే ట్రాన్స్మిషన్ లైన్స్ కోసం మనం యూజ్ చేసేది ఏంటి, కాపర్నే యూజ్ చేస్తాం. మన ఎలక్ట్రికల్ వైర్స్ అనగానే మనకి ఫస్ట్ థాట్లో వచ్చేవి కూడా కాపర్ వైర్సే. కానీ ఇక్కడ దీని తాలూకు ఆన్సర్ కాపర్ కాదు. ఇక్కడ దీని తాలూకు ఆన్సర్ అనేది కాపర్ కాదు. సిల్వర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. వెండి. సో అన్నిటికన్నా కూడా హై కండక్టివిటీ ఉన్న మెటల్ ఏదైనా ఉందా అంటే అది సిల్వర్ అమ్మ. సిల్వర్ అనేది చాలా కండక్టివిటీ ఉన్న మెటల్. టంగస్టన్ కానీ అల్యూమినియం కానీ ఇవన్నీ కూడా కండక్టర్సే. కాకపోతే వీటన్నిటితో పాటు ఈ వెండి అనేది ఏదైతే ఉందో సిల్వరు, ఇది మనకి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అయితే ఎందుకు మనం వెండిని యూజ్ చేయము అని అనుకుంటే, వెండిని ఎందుకు యూజ్ చేయము మనం? జనరల్గా కాపర్ వైర్స్ని అయితేనే, కాపర్ వైర్స్ మనం బయట పెడితేనే కోసుకు వెళ్ళిపోతారు. ఒకవేళ కరెంట్ వైర్లు తెగిపోయి పడిపోయినా కాపర్ని తీసుకెళ్ళి అమ్మేసుకుంటారు కదా, పెద్ద పెద్ద రౌండ్స్లో ఉన్నవి కూడా అమ్మేస్తూ ఉంటారు. అలాంటిది సిల్వర్ ఎంత లెక్క వాడతారు, వెండిని ఎంతలాగా తీగల్లాగా లాగుతారు. దీని తాలూకా ఇది గుడ్ మెటల్ అనడానికి దీని తాలూకా మెలయబిలిటీ, డక్టిలిటీ, షైనింగ్ మెటల్, దీనికి బాగా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ, సాగే గుణం ఎక్కువ, డక్టిలిటీ ఉంటుంది, మెలయబిలిటీ ఉంటుంది. సో ఇదేంటంటే బాగా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. అందుకు మనం ఇక్కడ ఏం అడిగాడు, జస్ట్ బెటర్ కండక్టర్ అని మాత్రమే అడిగాడు, అంతేగాని ఏది యూజ్ చేస్తున్నామని అడగలే. యూజ్ చేస్తున్నామని అడిగితే కాపర్, కానీ బెటర్ కండక్టివిటీ ఉండేది ఏంటంటే సిల్వర్లోనే బెటర్ కండక్టివిటీ అనేది ఉంటుంది. బెటర్ కండక్టివిటీ అనేది మనకి సిల్వర్లోనే ఉంటుందమ్మా. అర్థమవుతుందా? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, జాగ్రత్తగా క్వశ్చన్స్ని మనం ఇక్కడ చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆన్సర్ చూడగానే మనం కాపర్ అని పెట్టడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ. కానీ ఆన్సర్ అడిగింది మాత్రం బెటర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అడిగాడు తప్ప ఏది యూజ్ చేస్తాము, ట్రాన్స్మిషన్ లైన్స్ కింద ఏది యూజ్ చేస్తాం అనేది అడగలేదు. కాబట్టి సిల్వర్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, వెరైటీకి ఇచ్చాడు. 18 volts ఈక్వల్స్ టు డాష్ 3 ohms అంటే 18 volts ఈక్వల్స్ టు డాష్ అన్నాడు కదా, దాన్ని ఎక్స్ అనుకుందామా. ఎక్స్ 3 ohms. 3 ohms మనకు తెలుసు V ఈక్వల్స్ టు ఐఆర్. V ఈక్వల్స్ టు ఐఆర్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్టు V ఈక్వల్స్ టు 18 volts ఇచ్చాడు. నెక్స్ట్ R ఈక్వల్స్ టు 3 ohms ఇచ్చాడు. నెక్స్ట్ I అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లేస్లో ఏం రావాలి, I రావాలి. V ఈక్వల్స్ టు ఐఆర్ కదా, అంటే డైరెక్ట్ ఫార్ములాలోనే అడిగేశాడు అనమాట ఈ క్వశ్చన్ అనేది. ఇది కూడా మనకి ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్లో అడిగినటువంటి క్వశ్చన్, 2018లో అడిగేటువంటి క్వశ్చన్, PYQ క్వశ్చన్. చూడండి ఇక్కడ చూడగానే మనం ఇలాగ ఏంటిది వోల్ట్స్ ఏంటి అదేమో అనుకుంటాం, కానీ ఫార్ములా తెలిస్తే ఈజీ. సో V ఈక్వల్స్ టు 18 volts, R ఈక్వల్స్ టు 3 ohms, I ఈక్వల్స్ టు మనం ఇందాక చెప్పాం కదా ఈ ట్రయాంగిల్ మెథడ్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం చేసేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. V ఈక్వల్స్ టు ఐఆర్ మనకేం అడిగాడు, I అడిగాడు కాబట్టి Iని క్లోజ్ చేసేద్దాం. I అడిగాడు కదా, Iని క్లోజ్ చేసండి. Iని క్లోజ్ చేస్తే ఏమొస్తుంది, V/R. సో I ఈక్వల్స్ టు V/R. సో I ఈక్వల్స్ టు V ఎంత 18/3. 3 1 3 6. సో I ఈక్వల్స్ టు 6 amperes. I ఈక్వల్స్ టు 6 amperes. ఎస్, ఫస్ట్ ఆప్షన్ I ఈక్వల్స్ టు 6 amperes. సో ఎంత కరెంట్ విలువ, 6 amperes అనమాట. 6 amperes ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇలాగా చూడండి, డిఫరెంట్గా డైరెక్ట్గా ఫార్ములాలోనే క్వశ్చన్ అనేది అడిగేశాడు. ఫార్ములాస్ని కూడా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇది మాత్రం మస్ట్గా అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకే ట్రయాంగిల్ని యూజ్ చేసి మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చేయొచ్చు. వోల్టేజ్ చేయొచ్చు, కరెంట్ చేయొచ్చు, రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సొల్యూషన్స్ ఈజ్ నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఈ కింది ఇవన్నీ సొల్యూషన్స్, దీనిలో ఏది విద్యుత్ వాహకం కాదు అంటే విద్యుత్తును తమ గుండా ట్రావెల్ చేయనివ్వలేదు, విద్యుత్తును తమ గుండా ట్రావెల్ చేయలేదు, విద్యుత్ వాహకం కానిది. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషనా, సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH. నెక్స్ట్ గ్లూకోజ్ సొల్యూషనా, C6H12O6. నెక్స్ట్ ఎస్టిక్ యాసిడ్ అంటే CH3COOH. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇక్కడ ఏంటంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇక్కడ చూడండి మనకి ఈ సోడియం హైడ్రాక్సైడ్, ఎస్టిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా యాసిడ్స్ బేస్. మనకి కరెంట్ పాస్ అవ్వాలంటే ఐదర్ యాసిడ్ కంటెంట్ అయినా ఉండాలి లేదా బేస్ కంటెంట్ అయినా ఉండాలి. ఇక్కడ చూస్తే మనకి ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఎసిడిక్ బేసిక్ కాదు, ఇది న్యూట్రల్ సొల్యూషన్ అంటారనమాట. గ్లూకోజ్ అనేది న్యూట్రల్ సొల్యూషన్ మనకి, కాబట్టి విద్యుత్ వాహకం కాదు అని అన్నాడు. అంటే గ్లూకోజ్ సొల్యూషన్లో మనకి ఎటువంటి కరెంటు అనేది పాస్ అవ్వదు. కావాలంటే ట్రై చేసుకోండి, గ్లూకోజ్ సొల్యూషన్లో కరెంట్ అనేది పాస్ కాదు. ఇక్కడ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇట్ ఈస్ ఎ బేస్. నెక్స్ట్ ఎస్టిక్ యాసిడ్ ఇట్ ఈస్ ఎ యాసిడిక్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ యాసిడ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ సోడియం హైడ్రాక్సైడ్, ఎస్టిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్లో మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇవన్నీ కూడా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీనే. కానీ గ్లూకోజ్ ద్రావణం అనేది మనకి అది ఇన్సులేటర్ అనమాట, అసలు కరెంట్ని పాస్ చేయదు. ఇది న్యూట్రల్ సొల్యూషన్. సో ఆన్సర్ ఏంటంటే గ్లూకోజ్ సొల్యూషన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. విద్యుత్ వాహకం కానిది ఏంటంటే గ్లూకోజ్ సొల్యూషన్. గో ఫర్ ద నెక్స్ట్ వన్. If the potential difference between two ends of a conductor is doubled. So potential difference అంటే ఇప్పుడు ఈ ఎండ్ ఈ టూ ఎండ్స్ మధ్యన పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డబుల్ చేశారట. డబుల్ చేస్తే వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ది కరెంట్ ఏమవుతుంది అని అడిగాడు. ఫ్లోయింగ్ కరెంట్ ఏమవుతుంది అని అడిగాడు. సో మనకి తెలుసు V ఈక్వల్స్ టు IR అంటే V డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I, V డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు R. అంటే V కనుక పెరిగితే, వోల్టేజ్ కనుక ఇంక్రీజ్ అయితే కరెంటు కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా వోల్టేజ్ కనుక ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. V ఈక్వల్స్ టు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I. అంటే ఇప్పుడు ఏం చేశారు, వీని డబుల్ చేశారు, అప్పుడు కరెంట్ కూడా ఏమవుతుంది, డబుల్ అవుతుంది. V ఏమైతే కరెంట్ కూడా అదే అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే విల్ బి డబుల్డ్, విల్ బి 4 times, విల్ బి హాఫ్డ్, విల్ బి రెడ్యూస్డ్, విల్ బి డబుల్డ్. మనకి కరెంట్ అనేది ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. వోల్టేజ్ ఎప్పుడైతే డబుల్ అయిందో కరెంటు కూడా డబుల్ అవుతుంది. అవునా, వోల్టేజ్ డబుల్ అయితే కరెంటు కూడా డబుల్ అనేది అవుతుంది. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. So who discovered the relation between potential difference and electric current? So potential difference కి ఎలక్ట్రిక్ కరెంట్కి మనకి రిలేషన్ని కనుగొన్నవాడు ఎవరు? పొటెన్షియల్ డిఫరెన్స్కి కరెంట్కి అంటే మనకు తెలుసు కదా, దీన్ని బట్టి V ఈక్వల్స్ టు IR. ఇదేంటిది, ఇది ఓమ్స్ లా అంటే ఆన్సర్ ఏమవుద్ది, ఓమ్. సో పొటెన్షియల్ డిఫరెన్స్కి ఎలక్ట్రిక్ కరెంట్కి మధ్య సంబంధాన్ని కనుగొన్నవాడు ఓమ్ అనే శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త పేరు మీదగే మనకిది లా వచ్చింది, ఓమ్స్ లా. V ఈక్వల్స్ టు IR. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్. సో నెక్స్ట్ న్యూటన్ తెలుసు కదా, న్యూటన్ మనకి ఏంటంటే 3 laws అనేవి కనుగొన్నాడు. న్యూటన్ లాస్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. నెక్స్ట్ పాస్కల్ వచ్చేసి మనకి అట్మాస్ఫియర్ ప్రెజర్.
అట్మాస్ఫియర్క్ ప్రెజర్, అట్మాస్ఫియర్ ప్రెజర్ని క్యాలిక్యులేట్ చేశాడు పాస్కల్. నెక్స్ట్ టెస్లా వచ్చేసి మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం కోసం చెప్పినవాడు అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిజం ఇంకా చాలా ఉన్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిజం ఎస్పెషలీ మనకి ఆల్టర్నేటివ్ కరెంట్ కోసం చెప్పినవాడు టెస్లా. ఆల్టర్నేటివ్ కరెంట్ కోసం చెప్పినవాడు టెస్లా. పాస్కల్ అనేవాడు అట్మాస్ఫియర్ ప్రెజర్, అంటే ప్రెజర్ మీద పాస్కల్ నియమం ఉంది కదా, సో ప్రెజర్ మీద పెట్టినవాడు. ఓమ్ అనేది ఓమ్స్ లా మనకి కరెంట్ కోసం. న్యూటన్ అనేవాడు అంటే న్యూటన్ లాస్ గ్రావిటేషన్, సో డ్యూ టు గ్రావిటీ కోసం అని చెప్పినవాడు ఏంటంటే న్యూటన్ గ్రావిటేషన్. నెక్స్ట్ మాసు, ఇనర్షియా, వీటి కోసం చెప్పినవాడు న్యూటన్ అనమాట. దీనికి ఆన్సర్ ఏంటంటే హూ డిస్కవర్ ద రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్కి కరెంట్కి మధ్యన సంబంధం కనుగొన్నది ఎవరంటే ఓం అనే శాస్త్రవేత్త. మనకి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్కి అదేవిధంగా కరెంట్కి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొన్నాడు అనమాట. ఇది ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే చేంజ్డ్ బుక్స్ ఉన్నాయో వాటి మీద కూడా. సో ఎన్సీఆర్టీ బుక్స్ బేస్డ్ మీద మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా మెటీరియల్ అంతా కూడా ఎన్సీఆర్టీ బుక్స్ మీదనే ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి, లాగిన్ అయ్యి ఒకసారి చూసి పర్చేస్ చేసుకోండి. బాగుంటేనే పర్చేస్ చేయండి, ఓకేనా. సో పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో తెలిపితే మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. అదేవిధంగా ఇంకా మీకు ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో కామెంట్లో చెప్తే అవి కూడా చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.